చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. తర్వాత మళ్ళీ సీనియర్ ఏపీపీగా ప్రమోషన్ వచ్చి ఖమ్మం వెళ్ళానండి. నా ఖమ్మం 18 ఏళ్ల ప్రస్థానం అండి ఖమ్మం జిల్లాలో. నేను ఖమ్మంలోనే ఏపీపీగా జాయిన్ అయ్యాను. ఖమ్మంలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిటైర్ అయ్యాను సెషన్స్ కోర్టులో. కింది కోర్టు నుంచి పై కోర్టులో అక్కడే చేశానండి. ఖమ్మంలో ఎంతకాలం వెళ్ళిన తర్వాత వరంగల్ నుంచి మళ్ళీ ఖమ్మం వరంగల్ నుంచి ఇల్లంత తర్వాత వరంగల్ వచ్చాను. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళానండి. ఖమ్మంలో దాదాపుగా నేను ఒక 3 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ నుంచి కొత్తగూడెం వేశారు. ఖమ్మంలో ఏమన్నాయి సార్ మంచి కేసులు? ఖమ్మంలో ఒక చిట్ ఫండ్ కేసు ఉన్నానండి. ఇప్పటివరకు నా లైఫ్లో నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు అదే. కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేశారంటే ఒక పెద్ద చిట్ ఫండ్ పెట్టారు కంపెనీ. లోకల్ మున్సిపల్ కార్పొరేటర్స్ ఉంటారు కదా, మున్సిపల్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు అప్పట్లో పెద్ద పెట్టి బాగా చాలామందిని చేసుకున్నారు. చిట్స్ చేసుకొని ఈ పాన్ డబ్బా వాళ్ళు, తర్వాత దీన్ని ఏమంటారు, ఈ పక్కన తోపుడు బండ్ల వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు అందరి దగ్గర కూడా చిట్స్ చేయించుకొని ఓవర్ నైట్ కట్టేసి పైసలు తీసుకుని పారిపోయారండి. ఎవరైతే సోకాల్డ్ రాజకీయ నాయకులను చూసి ఉన్నారో వాళ్ళు ఎవరి పేర్లు కూడా ఎక్కడ లేవు. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఎవరో ముందు పాపం అనామకులను ముందు పెట్టి నడిపించారు. అయిన తర్వాత ఆ కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన తర్వాత నా సలహాల కోసం వస్తే నేను సలహా చేసి ఏమేమి చేయాలో చెప్పాను. మొత్తానికి కష్టపడి దాదాపు ఒక 4-5 నెలలు కష్టపడి అసలు ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళని కూడా మేము దీంట్లో కేసులో పెట్టడం జరిగింది. తర్వాత అదృష్టవశాత్తు ఆ కేసు నేనే ప్రాసిక్యూట్ చేశాను. ప్రాసిక్యూట్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. దాదాపుగా ఒక 200 మంది సాక్షులను విచారించాం. అందులో చాలా మేజిస్ట్రేట్ గారు కూడా బాగా స్పెయిన్ తీసుకొని 200 మంది సాక్షులను తీసుకున్న తర్వాత అప్పుడు నేను సిక్ అయ్యాను ఒక 2 months ఆర్గ్యుమెంట్ చెప్పినాక. ఈ లోపల 1 month తర్వాత అందరికి శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాత అందరికి ఫైన్స్ కూడా వేశారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. దాదాపు ఒక 50 కుటుంబాలు వచ్చాయండి హైదరాబాద్కు. సార్ మీరు ఏ వల్ల మాకు న్యాయం జరిగింది అని. నేను డబ్బులు కూడా వచ్చాయండి. తర్వాత డబ్బులు కూడా వచ్చాయండి. ఓకే, డబ్బులు కూడా వచ్చాయి. డబ్బులు తర్వాత వచ్చాయి. ఓకే, అందరూ 50 కుటుంబాలు పిల్ల పాపలతో సహా వచ్చారు పాపం. హైదరాబాద్ మా బ్రదర్ ఇంట్లో ఉన్నప్పుడు, నాకు ఇల్లు లేదు నాకు హైదరాబాద్లో. వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు చెప్తే నాకే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నిజంగా ఇది సాటిస్ఫాక్షన్ జీవితంలో. ఇలాంటి కేసులు సాటిస్ఫాక్షన్ మనకు బాగా అవుతాయి. మనకు ఇలాంటివి చేయడం వల్ల మనకు నిజంగా బాధితులకు న్యాయం జరిగింది అనేది మనకు ఆత్మతృప్తి కూడా ఉంటుంది. అయిన తర్వాత వాళ్ళు అప్పీల్ వెళ్ళారు. ఓకే, హైకోర్టుకి, జిల్లా కోర్టుకి వెళ్ళారు. జిల్లా కోర్టులో అప్పీల్ వెళ్ళినప్పుడు అప్పుడు నన్ను స్పెషల్ పీపీగా పెట్టుకున్నారు వాళ్ళు. గవర్నమెంట్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి అందరూ స్పెషల్ పీపీగా పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేము డబ్బులు ఇచ్చేస్తాం సార్ అని కాంప్రమైజ్ అయ్యారు. సరే మొత్తానికి వాళ్ళు ఏదో ప్రాపర్టీస్ అమ్మేసి దాదాపుగా 200 మందిలో ఒక 150 మందికి డబ్బులు ఇచ్చేశారు. సంతోషం కదా, అది మాత్రం చాలా సంతోషం కలిగింది, నాకు తృప్తి కలిగిన కేసు అది. ఓకే, తర్వాత కొత్తగూడెం వచ్చారు. తర్వాత కొత్తగూడెం అడిషనల్ పీపీ గ్రేడ్ 2గా జాయిన్ అయ్యానండి. అక్కడ చాలా కేసులు చేశాను. అక్కడ కూడా ఎక్స్ట్రీమిస్ట్ కేసెస్ చాలా ఉంటాయి. అక్కడ కొత్తగూడెం అంటే భద్రాచలము, కుంట, ఛత్తీస్గఢ్ బార్డర్ అంతా అది చాలా హెవీ కోర్టు అది. అక్కడ కూడా చాలా కేసెస్ చేసిన. 2-3 రేప్ కేసెస్ బాగా చేశాను. జరిగిన కేసెస్లో శిక్షలు పడ్డాయి. అది కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు. భద్రాచలం తర్వాత అంటే భద్రాచలం అక్కడి నుంచి నేను ప్రమోషన్ ఇచ్చి SC/ST కోర్టు ఖమ్మం వేశారు. ఖమ్మం వచ్చాను. 2011లో ఖమ్మం వచ్చాను. ఓకే, ఖమ్మంలో 10లో వచ్చాను, 10 డిసెంబర్లో. 1.5 year చేసిన తర్వాత NIA సెలెక్ట్ చేశాను నన్ను. అప్పుడు ఆల్ ఇండియా బేసిస్ మీద NIA సౌత్ ఇండియా బ్రాంచ్ పెట్టారు హైదరాబాద్లో కొత్తగా 2010లో. అప్పుడు పీపీస్కో సీనియర్ పీపీ పోస్ట్ ఉంటుంది, 2 పీపీ పోస్టులు ఉంటాయి. పీపీ పోస్టులు వచ్చేసి కేరళ 2 అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు, అర్జున్ అండ్ ఖాదర్ అని. సీనియర్ పీపీ పోస్ట్ కోసం ఆల్ ఇండియా బేసిస్ మీద ఇంటర్వ్యూస్ చేశారు. ఇంటర్వ్యూస్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను మా రవిశంకర్ అయ్యన్నార్ గారని మాకు బ్రాంచ్ హెడ్ ఉండే, వైజాగ్ కమిషనర్ గారు, ఈ వాజ్ DIG, ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ సౌత్ ఇండియా. అప్పుడు ఏం చేశారంటే ఆయన ఎంక్వైరీ చేస్తే ఎందుకో నా పేరు చెప్పారు చాలామంది అక్కడ జాయిన్ అయిన వాళ్ళు అంతా. ఖమ్మం జిల్లా నుంచి కూడా పోయిన ఆఫీసర్స్ అక్కడ పనిచేస్తున్నారు. అతను మాట్లాడాడు, ఫోన్లో మాట్లాడి మీకు రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే నేను రాను సార్ అని చెప్పాను. నాకు బాగా వర్క్ ఉంటుంది నేను అక్కడ, నేను రాను అని చెప్పాను. చెల్లెలే మీరు రావాలి అని చెల్లని అతను నాకు ఒక DSPని పంపించాడు. BSని పంపిస్తే వెళ్ళాను. వెళితే చాలామంది ఆల్ ఇండియా, మన సౌత్ ఇండియా కాబట్టి మద్రాసు, కేరళ, తమిళనాడు, కేరళ, పాండిచేరి నుంచి అంతా చాలామంది వచ్చారు. హైదరాబాదు. ఇక్కడ ఇంటర్వ్యూ అండి. ఓకే, NIA ఇంటర్వ్యూ వెళ్ళే ముందు ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. సార్ చాలా కేసులు చేశారు, మద్రాచలం కేసులు కానీ కొత్తగూడెంలో కూడా కేసులు. IO తీసుకొచ్చిన ఛార్జ్షీట్ని మంచి ఫ్రేమ్స్ వేసుకుంటూ మీరు ఆర్గ్యూ చేయడం వల్ల శిక్ష పడి ఉంటుంది. కానీ కొన్ని కేసులు IO ఫెయిల్స్ కనిపిస్తుంటాయి. అవును,
అటువంటి కేసులను గుర్తున్నాయండి? చాలా ఉన్నాయండి. అందులో మీకు కన్విక్షన్ వస్తుంది అనుకున్న టైంలో ఎక్విటీలు అయిపోతుంటాయి. ఎక్విటీలు అవ్వడానికి విట్నెస్ రాష్ట్రాలు అవ్వడం రకరకాల ఒక కేసు ఉందండి. ఇప్పుడు అంటే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన కేసు ఒకటి ఉంది. అట్లా చాలా కేసులు చేశాను, ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ ఒక గుర్తుండిపోయే కేసు ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెషన్స్ కోర్టులో చేసినప్పుడు, ఎక్కడండి? ఖమ్మం వైరా అనే ప్రదేశం ఉంది. వైరా పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద చిట్ ఫండ్ పెట్టారండి. ఆ చిట్ ఫండ్లో ఏం చేశారంటే అందరు చిట్స్ వేసుకున్నారు, అందరు టీచర్సే. ఈ వాజ్ మండల్ రిసోర్స్ పర్సన్, మండల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నాయి, ఎంఈఓస్ అనే టీచర్లు పెట్టుకునేది. వాళ్ళని ఏం చేశారంటే ఆయన షౌరి అని అతని పేరు, సరే పేరు చెప్పకూడదు, అతని కొడుకుల పేరు మీద పాపం ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన ఇంజనీరు, కొడుకుల పేరు మీద చిట్ ఫండ్ పెట్టారు. భార్య ఎండి పెట్టి చాలామంది, ఇక జనరల్గా మీరు టీచర్, మీరు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, ఎంఈఓ, మీరు నాకు బాగా పరిచయం ఉంటారు, మీ అందరి ఒక దాదాపు 200-300 మంది టీచర్లను జాయిన్ చేశారండి. జాయిన్ చేసి వాళ్ళు చిట్టి ఎత్తుకున్నా కూడా మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని దాంట్లోనే డిపాజిట్ చేయించారు. డిపాజిట్ చేసి ఏదో కాగితాలు ఇచ్చారు. కాగితాలు ఇచ్చిన తర్వాత ఆ చిట్ ఫండ్ కూడా సరిగా నడపలేదు, సరిగా ఆడిట్ చేయలేదు. ఓవర్ పీరియడ్ చేసి ఒక 200-300 కోట్ల రూపాయలు నష్టం జరిగిపోయింది. అందరు కలిసి ఒక కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కేసు ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చి, అంటే సాక్ష్యం స్టేజ్కి వచ్చేసరికి నేను పీపీగా సెలెక్ట్ అయ్యాను, అక్కడ ప్రమోషన్ ఇచ్చి వెళ్ళాను. అప్పటికి ఒక 2 విట్నెస్లు అయిపోయారు. చూస్తే కేసులో ఒక్క డాక్యుమెంట్ లేదండి. ఎవరు డబ్బులు కట్టిన రసీదులు లేవు, ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ లేదు, సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, సబ్ రిజిస్ట్రార్ని ఎగ్జామ్ చేయలేదు, తర్వాత వాళ్ళ పాస్బుక్లు సీజ్ చేయలేదు, ఏం చేయలేదు. అప్పుడు ఏం చేయాలి కర్తవ్యం? మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అనేది చాలా సిఆర్పిస్లో రీఇన్వెస్టిగేషన్ లేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కానీ రీఇన్వెస్టిగేషన్ అనేది లేదు. అప్పుడు ఏం చేశారంటే నేనే మొత్తం ఒక పిటిషన్ తయారు చేసి దాదాపు ఒక 500-600 అవైలబుల్ ఉన్న రికార్డ్స్ అన్ని తెప్పించిన విట్నెసెస్ దగ్గర తెప్పించి ఇంత కట్ట వేసిన తర్వాత జిల్లా జడ్జి గారు మొత్తం వాదనల తర్వాత అది అలో చేశారు. అలో చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. ఇది చెల్లదు, ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో డాక్యుమెంట్స్ చేయలేదు కాబట్టి ట్రయల్ స్టేజ్లో డాక్యుమెంట్స్ చేసడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు వాదన తీసుకుంటే హైకోర్టు తప్పు కొట్టేసింది. డాక్యుమెంట్స్ అనేది ఏ స్టేజ్లోనే వేయచ్చు, ప్రొవైడెడ్ అదర్ సైడ్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి చెల్లదని కొట్టేస్తే అప్పుడు ట్రయల్ నడిచిందండి. ట్రయల్ నడిచిన తర్వాత అందరికి శిక్ష పడింది. అంటే ఆ కేసులో ఫస్ట్ ఐఓ కరెక్ట్ చేయలేదు. ఐఓ అసలు ఆయన డిఎస్పీ క్యాడర్ మళ్ళీ మనిషి, ఆయన ఎవరండి అమ్మా అన్నవాడు? సత్యబాబు అని ఉండేనండి, సత్యబాబు అనుకుంటా, అతను డైరెక్ట్ రిక్రూటీ గ్రూప్ 1 ఆఫీసర్. ఆయన సరిగా చేయలేదు, ఆయన చేయలేదు, ఇన్స్పెక్టర్ చేయలేదు. చేయక ఏం చేసి ఒక్క డాక్యుమెంట్ సీజ్ చేయలేదు. ఆయనకు పెనాల్టీ కూడా పడింది పాపం, 5,000 రూపాయలు వేసాడు డిస్ట్రిక్ట్ జడ్జి డిఎస్పీకి. పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ 5,000 రూపాయలు పెనాల్టీ కూడా వేశారు. అందరికి శిక్ష పడిందండి. సార్ సివిల్ కేసు కాకుండా క్రిమినల్ కేసులో ఒక 376 కానీ ఒక 302 కానీ లేదా 354 ఏదో కేసులో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫ్రేమ్స్ కరెక్ట్ లేవనుకోండి, లేదంటే ఆ చైన్ కరెక్ట్గా లేనప్పుడు, సర్కమ్స్టాన్సెస్ కరెక్ట్ లింక్ అప్ కానప్పుడు, లింక్ కానప్పుడు చెప్తుంటారు వాళ్ళకి? చెప్తుంటాను కదా, ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి వస్తే చెప్తుంటాను నేను. ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి ఛార్జ్ షీట్ వరకు వెట్టింగ్కి వస్తారు. ప్రతి స్టేజ్లో ఎవరైనా వస్తే చెప్తుంటాం, రాకుంటే మనం ఏం చేయలేము. నాకు ఫైనల్ అప్రూవల్ కోసం ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు పీపీల దగ్గరికి ఛార్జ్ షీట్ పడతాయి. అప్పుడే మనం ప్రతిదీ క్షుణ్ణంగా చదివి ఏం లింక్ కాలేదు, ఇంకా ఏం ఎవిడెన్స్ కావాలి, ఏ సాక్షులు కావాలి అనేది చెప్పి మనం రాసి రిటర్న్ చేయాలి. కానీ చాలామంది దురదృష్టవశాత్తు ఐఓలు రిటర్న్ చేస్తే బాధపడుతుంటారు, కానీ నేను వినేవాడిని కాదు. చాలా లాస్ట్ మూమెంట్లో వస్తారు కదండి, అప్పుడే లాస్ట్ మూమెంట్లోనే. అప్పటి వరకు కూడా ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి, క్యూరబుల్ ఇర్రెగ్యులారిటీస్, ఇన్క్యూరబుల్ ఇర్రెగ్యులారిటీస్. ఓకే, క్యూరబుల్ ఉన్నాయి, క్యూర్ చేయొచ్చు. ఇది ఇన్క్యూరబుల్ మనం ఏం చేయలేం, క్యూరబుల్ చేయొచ్చు అండి. అట్లాంటివి మాత్రం కంపల్సరీ నేను జాగ్రత్త తీసుకొని చేయించేవాడిని. సార్ మీరు కొన్ని ఒక కేసులో మీరు మంచి ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఎవిడెన్స్ ఉంది, ఇందులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుందని మీరు అనుకుంటారు ముందే, ఆ కేసు అక్విల్ అయిపోద్ది. అంటే విట్నెస్ హాస్టల్ అవ్వడం అని కాకుండా ఏదో ఇన్వెస్టిగేషన్లో ఫెయిల్యూర్స్ కానీ లేదా డిఫెన్స్ తీసుకున్న లైన్ కానీ అటువంటి కేసులు ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. కాకపోతే ఇన్వెస్టిగేషన్ లాక్యునాస్ మీద కేసులు కొట్టేయద్దు అని చెప్పి చాలా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అవి సైడ్ చేసేవాళ్ళము. అవి సైడ్ చేసినా కూడా ఇన్హరెంట్ వీక్నెసెస్ ఉంటాయి కేసులో, వాటిని మనం ఏం చేయలేము. ఇన్హరెంట్ వీక్నెస్ ఉన్న కేసులు మనం ఏం చేయలేము. కాకపోతే ఏ కేసులు అయితే మనం డెవలప్ చేయగలుగుతామో ఆ కేసు డెవలప్ చేయకుంటే మన తప్పది, ప్రాసిక్యూటర్ తప్పు. ఎందుకు ప్రాసిక్యూటర్కు ట్రయల్ స్టేజ్లో కూడా కేసును అభివృద్ధి చేసేందుకు, డెవలప్ చేసేందుకు సిఆర్పిసిలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, డాక్యుమెంట్స్ ఫైల్ చేయడం కానీ, అడిషనల్ విట్నెస్ని ఎగ్జామ్ చేయడం కానీ, మెటల్ ఆబ్జెక్ట్స్ని ఎగ్జామ్ చేయడం కానీ, అవసరమైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయించడం కానీ, ఇవన్నీ ప్రొవిజన్స్ మనం అవి ప్రాసిక్యూటర్స్ టూల్స్ అవి. ఓకే సార్, మీ సర్వీస్లో బాగా టఫ్ ఇచ్చిన డిఫెన్స్ అడ్వకేట్ ఎవరండి? చాలామంది ఉన్నారు, ఒకళ్ళనే ఉన్నది, చాలామంది ఉన్నారు.
సరే మీరు చేసిన కేసుల్లో పేర్లు వద్దు కానండి వాళ్ళది ఒక కేసులో కన్విక్షన్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా అక్విటల్ అయిపోయింది అంటే డిఫెన్స్ ద్వారా తీసుకున్న లైన్ వల్ల ఉన్నది. ఒక మర్డర్ కేసు ఉంది ఒకటి, ఓకే చిన్న పిల్లవాడు మర్డర్ కేసులో ఎక్కడ ఖమ్మమా ఖమ్మంలో. అన్నీ బాగా ఉన్నాయి కానీ ఒక్క దగ్గర లింక్ బ్రేక్ అయింది. అచ్చా ఆ లింక్ మేము కూడా గమనించలేదు. అది డిఫెన్స్ వారు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి ఏదండి ఆ కేసు అని చెప్పగలరా? ఒక సింపుల్ కేసు అండి అది. ఒక సొంత చెల్లెలు తన కొడుకునే సొంత మరదలు కొడుకునే బావ చంపించేస్తాడు. ఆ కేసులో అన్ని సీజ్ చేశారు కానీ ఏదైతే మెడకు తాడేసి మనం బెల్ట్తో చంపిండు అనేది కేసు ఉందో ఆ బెల్ట్ సీజ్ చేయలేదు. మేము అప్పటికి చెప్తూనే ఉన్నాను నేను, ఈ బెల్ట్ లేదంటే వాళ్ళు ఏమంటారంటే ఐఓ ఏం చేసుకొచ్చాడు అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించాం, అది మనకు రాలేదు అన్నారు. వాస్తవానికి ఎప్పుడైతే మొత్తం నేను సీడీ మొత్తం పేజ్ మొత్తం చదివాను, ఐఓ వచ్చేసరికి ఐఓకి ఫస్ట్ డిఫెన్స్ కంటే ముందు నేనే అడిగాను. నాకు వస్తే కొన్ని ల్యాక్నెస్ ఉంటే డిఫెన్స్ అడుగుతారు కానీ ప్రాసిక్యూటర్గా నేనే అడిగేవాడిని. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ మనం దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు మనమే తీసుకోవాలి. ఏమన్నారండి ఐఓ ఫోరెన్స్ పంపినామండి అన్నాడు. అంటే ఎక్కడ రాసామో చూపు అన్న. పైన మాత్రం రాశాడు ఛార్జ్షీట్లో కానీ ఏ సిటీలో లేదు. ఓకే అవన్నీ రాసామని మేము రాసి మేము ఎస్పీలకు కమిషనర్కు ఎస్పీలకు కూడా మేము లెటర్లు పెట్టడం జరిగింది యాక్షన్ తీసుకోమని. తర్వాత ఏమైంది అనేది మనకు సంబంధం లేదు. సార్ ఆ కేసులోనే బెల్ట్ నిజంగా పోయింది అనుకుందామండి, అప్పుడు ఏం చేయాలంటారు? అప్పీల్ చేయాలండి. అప్పీల్స్ గ్రౌండ్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలా. అప్పీల్ గ్రౌండ్స్ ఉంటే వేసుకోవచ్చు. అంటే ఒక నిందితుడు ఆయుధాన్ని పారేసినా మనం ఆయుధం దొరకకుండా కూడా వేరే ఎవిడెన్స్ ఉంటుంది కదా, వేరే సర్కమ్స్టాన్సెస్ మీద మనం డెవలప్ చేయొచ్చు. కానీ కొన్ని కేసుల్లో ఆ ఆయుధం కోసం టైం అంతా వేస్ట్ చేస్తుంటారు. ఎందుకండి ఆయుధం అనేది సపోజ్ మీకు కత్తితో కోసినాడు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు ఆయుధం దొరకనప్పుడు అది కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. ప్రత్యేక సాక్షులు లేనప్పుడు మాత్రమే ఆయుధం ఇంపార్టెంట్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద డెవలప్ అయిన కేసుకు మాత్రం ఆల్ చైన్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ మస్ట్ బి ప్రూవ్డ్. ఐ విట్నెస్ ఉన్న దానికి అవసరం లేదు. అది ఐ విట్నెస్ ఉన్న తర్వాత కూడా ఒక కర్రతో ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు ఆ కర్ర సీజ్ చేయాలి. అప్పుడు హయ్యర్ అఫెన్స్ నుంచి లెస్సర్ అఫెన్స్కి వస్తుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ది అఫెన్స్ తగ్గుతుంది. అచ్చా కానీ ఆయుధం అనేది ఇంపార్టెంట్. ఆయుధం కొంతమంది ముదురైన క్రిమినల్స్ ఉంటారు అనుకోండి, హ్యాబిచువల్ అఫెండర్స్, వాడి కత్తితోనో లేదంటే తుపాకీతోనో కాల్చి అది తీసుకెళ్ళి గోదావరిలోనో లేదా కృష్ణాలోనో గంగలో పడేస్తాడు. మరి అప్పుడు ఏం చేయాలి? అది మనం సాధ్యమైనంత రికవరీ చేసే ప్రయత్నం చేయాలి. రికవరీ చేయలేనప్పుడు మనం దాన్ని బ్లాక్ అండ్ వైట్గా సీడీలో డెవలప్ చేయాలి. ఏ సర్కమ్స్టాన్సెస్లో ఏ పరిస్థితుల్లో మనం దాన్ని మనం రికవరీ చేయలేకపోయినాము ఇన్స్పైట్ ఆఫ్ ది బెస్ట్ ఎఫర్ట్స్ మేడ్ బై ది ఐఓ. మనం చేయాల్సిన బాధ్యత అంతా చేయాల్సిన పని అంతా చేసి అయినా కూడా మనం దాన్ని దొరకబట్టలేదు అనుకోండి, సీజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు దాని సీడీలు ఉంటాయి కదా మనకు, కేసు డైరీ అంటారు. పార్ట్ 1 కేసు డైరీ అంటారు, పార్ట్ 2 కేసు డైరీ అంటారు. వాటి కనుక మనం విపులీకరణ నుంచి రాసి కోర్టుని కన్విన్స్ చేయగలిగితే అప్పుడు కూడా శిక్ష పడుతుంది. అచ్చా పారిశ్రామిక సంతోషపడడానికి కూడా లేదు. ఇప్పుడు కార్పస్ డెలిక్టీ అని ఉంది ఒకటి. కార్పస్ డెలిక్టీ అంటే శవం మనిషి చచ్చిపోతే చంపేసి ఎక్కడో వాగులో పడేస్తాడు, శవం దొరకదు కానీ చంపిన మాట వాస్తవం. అది కార్పస్ డెలిక్ట్. కార్పస్ అంటే డెడ్ బాడీ, డెలిక్టీ అంటే నాట్ ఫౌండ్. అట్లాంటి కేసులలో కూడా కేసులు శిక్ష పడినాయి ఉన్నాయి. కానీ కొన్ని కేసుల్లో డెడ్ బాడీని తీసుకొచ్చి తల నరికేస్తారు, తల ఎక్కడ పడేస్తాడు. అవును, బాడీ ఒక దగ్గర ఉంటుంది, నిందితుడు దొరుకుతాడు, హెడ్ దొరకదు. అప్పుడు ఏం చేయాలండి? అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది. బాడీ ఉంది కదా, అవును, ఈ తల నాది కాదంటాడు, వాడిది కాదంటాడు, డిఎన్ఏ టెస్ట్ చేయించు కదా. ఇప్పుడు కొత్త విక్టిమ్ డిసీజ్డ్ ఫ్యామిలీతో డిఎన్ఏ టెస్ట్ చేయించాలా. చేయించి అప్పుడు మ్యాచ్ అయితే డిఎన్ఏ మ్యాచ్ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కదా. అచ్చా సార్, గుంటూరు జిల్లాలో ఒకసారి హెడ్ దొరికింది అనుకోండి, సూపర్ ఇంపోజిషన్ చేయించవచ్చు ఫోటోతోని. ఓకే, వాడిదా కాదని సూపర్ ఇంపోజిషన్ చేస్తే తెలిసిపోద్ది ఫారెన్సిక్లో. సార్ మాచర్ల లాంటి ప్రాంతంలో గతంలో ఇప్పుడు కాదు, మర్డర్ చేసిన తర్వాత వాడే వచ్చి సరెండర్ అవుతాడు పోలీస్ స్టేషన్లో, కానీ బాడీ దొరకదు. నేను చంపాను అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు ఏం చేయాలంటారు? చంపాను అనేది చెల్లదు. కన్ఫెషన్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది నాట్ అడ్మిసిబుల్ కదా. వాంగ్మూలం ఇప్పుడు కన్ఫెషన్ అనేది ఒప్పుకోలు పోలీసుల ముందు కన్ఫెషన్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిసిబుల్. అవును, సెక్షన్ 24, 25, 26 కింద రికవర్ ఉండాలి. దానికి నెక్సెస్ ఉండాలి. ఫ్యాక్ట్ డిస్కవర్డ్, డెడ్ బాడీ డిస్కవర్ చేయాలి. చేయనప్పుడు ఏ పరిస్థితిలో చేయలేరు. దీనికి ఈ నేరం చేసిన ఎట్టి పరిస్థితిలో చేసిండు నేరం, ఏ పరిస్థితిలో చేసిండు, రాత్రిపూట జరిగిందా పగటిపూట జరిగిందా, దానికి ఒక మోటివ్ ఏంది. మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్. మోటివ్ ఏంది, ఇంటెన్షన్ ఏంది, చంపడానికి కారణం ఏంది, అసలు నిజంగా చంపిండా లేదా, అవన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుంది.
అది ఐఓ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ బాడీ రికవర్ కాకుండా పర్వాలేదు, రికవర్ కాకుండా పర్లేదు, కానీ చంపేంత వరకు మోటివ్ ఉన్నది అనేది మనం ప్రూవ్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అది, ఐఓ మీదనే ఆధారపడి ఉంటుంది ఎక్కువ. అంటే ఆయనకు ఒక ప్యాషన్ ఒక స్కిల్ ఉంటే ఖచ్చితంగా అందులో తప్పకుండా చేస్తారు. చాలా మంది ఐఓస్ ఉన్నారు అట్లా చేసిన వాళ్ళు. ఏదో మనకి ఎందుకు లేదు తలనొప్పి అంటే అదేం లేదు, తలనొప్పి అని ఎవరు అనరు, కానీ వారికి డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి కదా, ఒక డ్యూటీ కాదు కదా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఒక డ్యూటీ ఉంటే బాగుండు. ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఇక్కడ సడన్గా బందోబస్తు పోవాల్సి వస్తుంది, సడన్గా ఏదో యాక్సిడెంట్ అవుతుంది. సో అందుకని నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ప్రొసీజర్ ఎవాల్యుయేట్ ఉంది. క్రైమ్ సపరేట్ చేయాలా, లా అండ్ ఆర్డర్ సపరేట్ చేయాలా, ట్రాఫిక్ సపరేట్ ఉంటుంది. క్రైమ్లో కూడా ఒక ఐఓ ఉన్నప్పుడు ఒక ఐఓకి ఇన్ని గంటలు ఇచ్చేసేయాలి. కేసు రిజిస్టర్ అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలు 8 గంటలు ఇచ్చినాం అనుకోండి, 8 గంటలు అయినవి ఇక వేరే మిగతా టైంలో ఐఓ ఇంకా పని చేయొద్దు. 8 గంటల తర్వాత ఆయన వెళ్ళిపోయి ఈ కేసుల గురించి చూసుకోవాలి, రెస్టారెంట్ తీసుకోవాలి. అంతేగాని మళ్ళీ పొద్దున్న 24 hours ఇదే కేసుల గురించి బందోబస్తులు చేసుకుంటూ పోతే ఈ కేసులకు అన్యాయం జరుగుతుంది, కాన్సన్ట్రేట్ చేయలేడు. అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ సపరేట్ చేయాలి. వాళ్ళకి కూడా యూనిఫామ్ లేక సపరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టాలి. ఓకే, ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్కి, ఇంట్రాగేషన్ ఆఫీసర్కి యూనిఫామ్ కూడా లేకుండా సివిల్లో కూర్చుంటే మంచి ఇన్పుట్ వస్తుంది అంటారు, వాస్తవమే అది. యూనిఫామ్ వేసుకుంటే అవతల వ్యక్తి భయపడుతుంటాడని, అందుకోసమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టారు, జరుగుతున్నది. కానీ భయం అనేది ఇంకా పోవట్లేదు ప్రజలకు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎంత ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టినా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితులను చూస్తే కొంచెం మా లాంటి వాళ్ళకే భయం అనిపిస్తుంది. పోతే సామాన్యులకి ఇంకా సంగతి ఏముంది, ఆ భయం పోయి ఫ్రీగా పోయే రోజు రావాలా, అది సంతోషించదగ్గ విషయం, పరిణామం. ఓకే సార్, మనం ఒకసారి ముందుకు వద్దాం. చెప్పండి. ఎన్ఐలో మీకు ఇంటర్వ్యూ ఏమి అడిగారండి? ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ నన్ను టెర్రరిస్ట్ కేసుల గురించి ఏం కేసులు చేశారని అడిగారు. తర్వాత యూఐపీ యాక్ట్ గురించి అడిగారు, ఉపాన్ కొత్తగా వచ్చిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి. కొద్దిగా పోక్సో యాక్ట్ అడిగారు, ప్రివెన్షన్ ఆఫ్ పోక్సో అంట ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ పోటా యాక్ట్ అడిగారు. తర్వాత మీకు చేసిన కేసెస్ ఏమున్నాయని అడిగారు, అవన్నీ చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఒక 1 hour ఆగమన్నారు. ఆగగానే ఆ 1 hour తర్వాత చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టారు నాకు. నేను చెప్పాను, నేను ఆలోచించుకోవాలండి, మీరు ఇంత అబ్రాప్ట్గా సడన్గా తెచ్చి పెడితే నేను ఎట్లా, నాకు టైం కావాలి అంటే. ఇంకొకటి చెప్పాను, ఎందుకంటే డిప్యుటేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ పోవాలి, స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాతనే నాకు డిప్యుటేషన్ వస్తుంది. నేను ఈ సెక్రటేరియట్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు, నేను తిరిగాను, నన్ను రాను, నాకు చాలా పని ఉంది కోర్టులో అని చెప్పాను. చెప్పిన తర్వాత ప్రకాష్ సింగ్ గారు ఉండే, తర్వాత ఆయన ఒరిస్సా డీజీగా రిటైర్ అయ్యారు, చాలా మంచి ఆఫీసరు. అప్పుడు మాకు సిన్హా గారని ఎన్ఐఏ డైరెక్టర్ ఉండే, ఆయన కూడా ఫోన్లో మాట్లాడారు, లేదండి రామారావు గారు మీరు రావాల్సిందే, ఎందుకంటే మేము చాలా ఎంక్వైరీ చేశాము మీ గురించి, మేము ఆల్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే మిమ్మల్ని పిలిచాము మేము, కాబట్టి రావాలి అంటే ఆ డిప్యుటేషన్ మేము చూసుకుంటాంలేండి అన్నాడు. అని డిఐజీగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, డైరెక్ట్ పోయి హోమ్ సెక్రటరీని కలిసి తీసుకురమ్మన్నాడు. వాళ్ళే తీసుకొని వచ్చారండి. 3 years చేశాను. 3 years చేసిన తర్వాత ఇంకో 1 year ఎక్స్టెండ్ చేయమన్నారు, నేను చేయని చెప్పాను. సార్, ఎన్ఐలో మీకు బాగా గుర్తున్న కేసు అంటే రివీల్ చేయని కేసు చెప్పండి, రివీల్ చేసే ఇబ్బంది ఉంటే ఆ కేసులో. ఎన్ఐలో గుర్తున్న కేసులు చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మక్కా బ్లాస్ట్ ఉంది. మక్కా బ్లాస్ట్ కంటే ఎక్కువ అప్పటికి నేను వెళ్ళేసరికి సగం కేసు అయిపోయింది. అది దిల్షుఖ్నగర్ బ్లాస్ట్ కేసు ఉంది, చాలా కష్టపడ్డాం మేము, ఒక 6 నెలలు కష్టపడ్డాం, 6 నెలలు ఎక్కువ కష్టపడ్డాము. బ్లాస్ట్ జరిగినాక 3 రోజులు సైట్ దగ్గరే ఉన్నాం మేము ఇక్కడ. ఓకే, దిల్షుఖ్నగర్లో అంటే ఎన్ఐలో వచ్చిన తర్వాత బ్లాస్ట్ అయింది. అది దాదాపుగా ఆ కేసు మొత్తం ఒక 600-700 ఛార్జ్షీట్లు మొత్తం నేనే తయారు చేశాను. అది దిల్షుఖ్నగర్లో బ్లాస్ట్ అంటే అక్కడ మన బస్ స్టాప్ దగ్గర నాకు మిర్చి బండి దగ్గర కొనాక్ థియేటర్ ముందు 2 బ్లాస్ట్ అయినాయి, ట్విన్ బ్లాస్టెస్. అక్కడ జరిగిన తర్వాత ఒకటి పేలని బాంబు కూడా దొరికింది, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ తోటి దొరికింది కదండి, అది కూడా ఒకటి దొరికింది. అక్కడ ఆ బ్లాస్ట్ అయిన తర్వాత నేను ఇంటికి పోయి ఇట్లా ఫ్రెష్ అప్ అయినా మళ్ళీ కార్ వచ్చేసింది. ఏంటి అంటే సార్ బ్లాస్ట్ అయింది, అర్జెంట్ రమ్మంటాం సార్ అని వెళ్ళాము. ఫారెన్ డిపార్ట్మెంట్స్ వచ్చినాయి చాలా. ఒక బట్టల షాప్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ఒక్క దాంతోనే వాడు ఫుడ్ ఐడెంటిఫైడ్, అది కూడా కొంచెమే ఐడెంటిఫైడ్. దాన్ని టెక్నాలజీ ఉపయోగించి దాన్ని డెవలప్ చేసి యాసిన్ బతికల్ అని చెప్పి మేము నిర్ధారించగలము. దాంట్లో మీరు ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి నేనేనండి, ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి. ఆ కేసులో మీరు ఎంత కష్టపడ్డారు? మీకు అంత ఈజీగా అయ్యే పని కాదు. చాలా ఫస్ట్ మేము ఇప్పుడు ఏదైతే బ్లాస్ట్ మెటీరియల్ ఉందో బ్లాస్ట్ మెటీరియల్ కంపేర్ చేయడానికి చాలా టైం పట్టింది. అది కలెక్ట్ చేయడానికి ఫోరెన్సిక్ యూనివర్సిటీ, మన భారతదేశంలో ఒకటే యూనివర్సిటీ ఉంది, ఫోరెన్సిక్ యూనివర్సిటీ అహ్మదాబాద్లో ఉంది. అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు, వాళ్ళంతా కలెక్ట్ చేశారు. లోకల్ సెంట్రల్ ల్యాబొరేటరీ వాళ్ళు వచ్చారు, స్టేట్ ల్యాబొరేటరీ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేస్తూ 4-5 days వరకు ఈ డెబ్రీస్ ఈ ఉంటాయి కదా, వీటిని సపరేట్ చేసి ఇవన్నీ డెవలప్ చేసుడు, తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసుడు. అందుకని లోకల్ పోలీస్ ఇష్యూ చేశారు ఎఫ్ఐఆర్. అవి మాకు వచ్చేసరికి 1-10 రోజులు పట్టింది ట్రాన్స్ఫర్ అయ్యేసరికి. ఓకే, మళ్ళీ ఇప్పుడు మేము తీసుకునేటప్పుడు ఏమవుతుంది,
వాళ్ళు చేసిన మెటీరియల్ను వాళ్ళు సీజ్ చేసిన మేము సీజ్ చేసినా వాళ్ళకే ఇచ్చేసాం, లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి. అవన్నీ లిస్ట్ అవుట్ చేయడము, ఎఫ్ఐఆర్లో ఏం డాక్యుమెంట్స్ తయారు చేశారు, ఏమి ఇవ్వలేదు అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి తీసుకున్నానికి మాకు 10-15 రోజులు పట్టింది. దాని తర్వాత ఇక మేము వేటలో మా ఐఓస్ సునీల్ ఇమాన్యుల్ అని వారి ఎస్పీ గారిని ఐఓగా సెంట్రల్ గవర్నమెంట్ డిజిగ్నేట్ చేసింది. మొత్తం ఆయన వల్ల చాలామంది టీంలు చేశారు. ఐ వాజ్ దిస్ లీగల్ అడ్వైజర్ అండ్ అసిస్టెడ్ బై 2 పీపీస్ ఉంటుంది నాకు. అచ్చా, అందులో కన్విక్షన్ వచ్చింది కదండి? వాళ్ళ కన్విక్షన్ వచ్చింది, అందరికీ అదైందండి. ఇలా డెత్ సెంటెన్స్ వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి, డెత్ సెంటెన్స్ మీద కన్ఫర్మ్ చేయాలా వద్దా దాని మీద నడుస్తున్నదండి. ఈ 2 కాకుండా ఇంకేమున్నాయండి? ఇంకోటి లష్కరే తోయిబాద్ ఒకటి కేసు చేశానండి. అది లోకల్ ఎస్టీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేశారు. కానీ నేను ఎన్ఐఏకి వచ్చేసరికి ఛార్జ్షీట్ వేశారు, ఒక ఛార్జ్షీట్ వేశారు కానీ ఆ ఛార్జ్షీట్లో పేలవంగా ఉంది, అందులో సాక్ష్యాధారాలు ఏం లేవు. నేను వచ్చిన తర్వాత దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని దాంట్లో ఒక విశాల్ గారు కానీ అప్పట్లో అడిషనల్ ఎస్పీ ఢిల్లీలో ఉండేవాడు, అతను ఇక్కడ పిలిపించి 2-3 నెలలు ఉంచి దాన్ని స్ట్రెంథన్ చేశామండి కేసు. మళ్ళీ ఆల్మోస్ట్ ఫర్దర్ రీఇన్వెస్టిగేషన్ కాకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోనే మేము చాలా స్ట్రెంథన్ చేసి డాక్యుమెంట్స్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి వాడికి 2 పాన్ కార్డ్స్ ఉన్నాయి, ఇట్ వెంట అన్నోటీస్డ్. అవన్నీ తెప్పించి తర్వాత కొన్ని మన సౌదీ హ్యాండ్లర్ వాజ్ ఇన్ సౌదీ. ఓకే, వీడికి కోడ్ భాష అది కూడా డీకోడింగ్ చేయలేదండి. అప్పుడు మన డిఐజీ గారు, ఐఎన్ఆర్ గారు, ఎస్పీ గారు, మహేష్ లడ్డా గారు మేమందరం చాలా కష్టపడి అవన్నీ డీకోడింగ్ చేయించి తర్వాత లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ LR పాకిస్తాన్ పంపినాం అనుకోండి, అఫ్కోర్స్ దే హావ్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్, తయారు చేసి చాలా చేసినాం. కానీ యూఏపీ యాక్ట్ ప్రూవ్ కాలేదు అందులో. బికాజ్ అబ్దుల్ అజీజ్ అని ఒకడు హిజ్ హ్యాండ్లర్ ఉండే, వాడు ఐడెంటిటీ ప్రూవ్ ఎస్టాబ్లిష్ కాలేదు. కాబట్టి కేసు శిక్ష పడింది, ఆర్మ్స్ యాక్ట్ కింద తర్వాత ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్లో పడింది, అంతేగాని యూఏపీ యాక్ట్లో పడలేదు. అచ్చా సార్, బత్కల్ బ్రదర్స్ గురించి చెప్పండి. బత్కల్ బ్రదర్స్ అనేది ఇక చాలా పేరు మోసిన వాళ్ళు, చాలా తెలివికల్లో వాళ్ళు అండి. బత్కల్ అంటే మీకు తెలుసు అనుకుంటా, ప్లేస్ అది ఊరు పేరు బత్కల్, ఉడిపి దగ్గర ఉంటుంది. అక్కడ ప్రిడామినెంట్లీ వాళ్ళే పాపులేషన్. యాసిన్ బత్కల్ ఈజ్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ది స్కూల్. వన్ బ్రదర్ కజిన్ రియాజ్ బత్కల్ ఈజ్ నౌ ఐఎస్ఐ కస్టడీలో ఉన్నాడు. సరే, అంతా ఆయన ఇక్కడ ఎన్కౌంటర్ రేట్ కదండి పాకిస్తాన్ అనుకుంటా, కావచ్చు మరి, అది తెలియదు నాకు, ఈ మధ్యకాలంలో తెలియదు. వాళ్ళంతా చేసిందండి ఇది. చాలా బెంగళూరులో ఒక ఇల్లు తీసుకున్నారు, అక్కడి నుంచి నడిపించారు. ఒక డెంటిస్ట్ ఉంటాడు, ఆయన ఇంట్లో కిరాయికి ఉన్నారు వీళ్ళు, అక్కడి నుంచి ఇదంతా యంత్రాంగాన్ని నడిపించింది వాళ్ళు. ఇక్కడ షెల్టర్ ఎవరండి వాళ్ళకి? ఇక్కడ షెల్టర్ అక్కడ మన అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఇల్లు తీసుకున్నారండి, చదువుకుంటూ స్టూడెంట్స్ అని పేరు మీద తీసుకొని అక్కడ షెల్టర్ పెట్టుకున్నారు, అక్కడే బాంబు తయారు చేశారు. అసలు సార్, మీరు ఈ సర్వీస్లో రెగ్యులర్ పీపీ కింద బాగుందా, ఎన్ఐపీపీ చేస్తే బాగుందా? దేనికి అదేనండి, ఎన్ఐపీపీ అంటే ఎక్స్పోజర్ బాగుంటుంది, ఇదంటే లా అండ్ ఆర్డర్ రెగ్యులర్ పీపుల్ వస్తుంది. నేను ఆల్ పోస్ట్లు ఎగ్జామ్, నేను వర్క్ మీకు తెలిసిందే, మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేశాను, సెంట్రల్ చేశాను, తర్వాత మేజిస్ట్రేట్గా చేశాను, అడ్వకేట్గా చేశాను, ఆల్ డిపార్ట్మెంట్ చేశాను. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. రైట్ సార్. ఎన్ఐ తర్వాత మళ్ళీ నేను రిపాట్రియేట్ అయిపోయి మళ్ళీ ఖమ్మమే పోస్టింగ్ ఇచ్చారండి నాకు. ఖమ్మం కాదు, సారీ, నాకు రాజమండ్రి ఇచ్చారు పీపీగా, అడిషనల్ పీపీ గ్రేడ్ 1గా రాజమండ్రి ఇచ్చారు అడిషనల్ కోర్టు. తర్వాత అండి దాని తర్వాత మళ్ళీ నేను ఖమ్మం ఇచ్చాను నాకు పోస్టింగ్, రిపాట్రియేట్ అయిన స్టేట్కు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖమ్మం ఇచ్చారు. ఖమ్మం SC/ST కోర్టే ఇచ్చారు మళ్ళీ. దాని తర్వాత అక్కడే ప్రమోషన్ అయ్యి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిటైర్ అయిన అక్కడే 2018 30th జూన్ రోజు. దాని తర్వాత రిటైర్ అయ్యకంటే ముందు రోజు నాకు డీజీ గారు ఫోన్ చేసి, మహేందర్ రెడ్డి గారు నాకు సిఐడి హ్యాండ్ లేదు, నాకు లీగల్ అడ్వైజర్ పోస్ట్ లేదు, రండి అంటే నేను రాను అన్నాను. యాక్చువల్గా వినలేదు, సరే అని 2 months తర్వాత జాయిన్ అయిపోయాను నేను. కానీ మరి భీముడిపట్నం విశాఖపట్నం ఏంటండి? అది నేను మేజిస్ట్రేట్గా చేశానండి. ఏపీపీ ఉండగానే సీనియర్ ఏపీపీ ఖమ్మం చేస్తున్నప్పుడు ఏంటంటే అడ్హాక్ అపాయింట్మెంట్స్ అని పెట్టినప్పుడు మేజిస్ట్రేట్స్ చాలామంది తక్కువ ఉండేది, డైరెక్ట్ రిప్రజెంట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది అని చెప్పి ఏపీపీసీ నుంచి డైరెక్ట్గా తీసుకుంటారు ఇంటర్వ్యూతోని. తర్వాత ఎగ్జామ్ రాసి పాస్ అయినా మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తారు. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. నాకు ఫస్ట్ పోస్టింగ్ జూనియర్ సివిల్ కోర్ట్ ఇచ్చారు వైజాగ్లో. అక్కడ ఒక 9 నెలలు చేసిన తర్వాత మళ్ళీ భీమునిపట్నంలో హెవీ కోర్ట్, అది భీమునిపట్నం 8-10 వేల కేసులు ఉంటాయి అప్పట్లో, సివిల్ అండ్ క్రిమినల్ కలుపుకొని. అందులో సింహాచలం సంబంధించిన 5-6 వేల సివిల్ కేసులు. అప్పుడు అక్కడ ఎఫిషియెంట్ క్రిమినల్ అండ్ సివిల్ తెలిసిన ఆఫీసర్ కావాలి అని అప్పుడు నన్ను భీమునిపట్నం వేశారు. అక్కడ ఏమైనా గుర్తున్నాయండి కేసులు? అక్కడ చాలా ఉన్నాయండి. నేను దాదాపు సింహాచలం దేవస్థానం కేసెస్లో ఒక 4-5 thousandsలో 3,000 వరకు నేనే డిస్పోజ్ చేశానండి.